అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన బైరాగి రాక్షసుడు అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. విశాలపురానికి ఓ బైరాగి వచ్చి ఊరంతా తిరిగి 5గురు అదృష్టవంతుల్ని ఎన్నిక చేశాడు. ఆయన వద్ద మహిమగల అక్షయ పాత్ర ఉన్నదట. మోసం చేయకుండా, ఎవరి మనసు నొప్పించకుండా సంపాదించినదైతే అందులో వేసిన డబ్బు 100 రెట్లు అవుతుందట. కాని పక్షంలో గుటకాయ స్వాహ అవుతుందట. మీరు 5గురు ఎంతైనా డబ్బు వేయొచ్చు, అది అన్యాయార్జితం కాకూడదు అని బైరాగి చెప్పగా, ఎన్నికైన అదృష్టవంతులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి అందులో డబ్బు వేశారు. మొదటివాడు 100 వరహాలు వేస్తే వాడికి 10,000 వరహాలు వచ్చాయి. తరువాత రెండోవాడు 200, మూడోవాడు 300, నాలుగోవాడు 400 వరహాలు వేసి 100 రెట్ల ప్రతిఫలం పొందారు. దీంతో బైరాగి చెప్పిన మాట మీద ఊరి జనం అందరికీ గురి కుదిరింది. 5వవాడు విరూపుడనే జూతడి. వాడు వద్ద ఎందరినో మోసగించి సంపాదించిన సొమ్ము 1000 వరహాల వరకు ఉన్నది. అయినా ఆ విషయం అక్షయపాత్రకేం తెలుస్తుందిలే అని ధైర్యం చేసిన విరూపుడు ఆ సొమ్ము అందులో వేశాడు. అక్షయపాత్రలో పడగానే అది గుటకాయ స్వాహ అయింది. విరూపుడు గుండెలు బాదుకొని రాగాలు తీస్తూ, ఇది నా కష్టార్జితం, ఇది మాయమైందంటే నువ్వు మోసగాడివి, నీ అక్షయ పాత్ర పెద్ద మోసం అంటూ పెద్దగా గొడవ చేశాడు. బైరాగి చెలించకుండా, నేను బైరాగిని, పరోపకారం కోసం ఈ పాత్రను ఉపయోగిస్తున్నాను తప్ప నాకు ధనాపేక్ష లేదు. అన్యాయార్జితం కాబట్టే నీ డబ్బు మాయమైంది. అయినా నా మీద నింద వేశావు కాబట్టి పోయిన డబ్బు దక్కించుకునేందుకు నీకు ఇంకో అవకాశం ఇస్తాను. నీకు తెలిసిన మంచి వాళ్ళని అడిగి న్యాయార్జితమైన డబ్బు తేయగలిగినంత డబ్బు తెచ్చుకో. అది 100 రెట్లు అయితే కొంత వారికిచ్చి కొంత నువ్వు ఉంచుకో అన్నాడు. విరూపుడు వెంటనే ఊళ్ళో తనకు తెలిసిన వారందరినీ ఒక్కరొక్కరుగా కలుసుకొని విషయం చెప్పి డబ్బడిగాడు. అయితే తమ డబ్బు న్యాయార్జితమైన నమ్మకం లేక కొందరు, విరూపుడి మీద నమ్మకం లేక కొందరు వాడికి డబ్బు ఇవ్వలేదు. ఆ ఊళ్ళో తనకి డబ్బు పుట్టదని తేలిపోగానే విరూపుడు బైరాగిని కలుసుకుని, శంఖవరం గ్రామంలో నా బాబాయి గౌరవుడు ఉంటున్నాడు. ఆయన పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. ఆయన్ని అడిగి డబ్బు తెస్తాను. నేను అక్కడికి వెళ్ళి రావడానికి 2 దినాలు గడువు కావాలి అన్నాడు. బైరాగి సరేనన్నాడు. విరూపుడు ఒక రోజంతా ప్రయాణం చేసి శంఖవరం చేరుకొని బాబాయ్ గౌరవుణ్ణి కలుసుకున్నాడు. గౌరవుడికి 2 కూతుళ్ళు, 2 కొడుకులు. పెద్ద కూతురికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల కోసమని డబ్బు కూడబెడుతుంటే ఆయన పొలానికి పక్కనే ఉన్న పొలం చౌక బేరానికి వచ్చింది. ఏం చేయాలా అని వారు సతమతం అవుతున్న సమయంలో విరూపుడు వచ్చాడు. ఇప్పుడు మీ దగ్గరున్న 2000 వరహాలు నాకు ఇవ్వండి. ఒక్క రోజులో నేను దాని 2 లక్షల వరహాలు చేస్తాను. ఆ డబ్బును నలుగురం సమంగా పంచుకుందాం. నాకు మీకు డబ్బు చిక్కులు తీరవడం కాకుండా మీ డబ్బు న్యాయార్జితమని అందరికీ తెలుస్తుంది అన్నాడు విరూపుడు. గౌరవుడు, ఆయన కొడుకులు సరేనని విరూపుడికి డబ్బులు ఇచ్చారు. అతడు తిరిగి ఒక రోజంతా ప్రయాణం చేసి బైరాగి దగ్గరకు వచ్చాడు. బైరాగి ఆ సొమ్మును 2 లక్షల వరహాలు చేసి, డబ్బు పంపకం విషయంలో మోసం చేస్తే ఈ సొమ్ము నీకు దక్కదు, కాబట్టి వెంటనే ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చి మిగిలింది నువ్వు ఉంచుకుని ఇక మీదటైనా సన్మార్గంలో మసలు అని బోధ చేశాడు. అయితే వచ్చిన డబ్బులో 4/3 ఉత్తి పుణ్యానికే గౌరవుడి కుటుంబానికి ఇవ్వడం విరూపుడికి ఇష్టం లేదు. కానీ బైరాగి మాటలకి భయపడి అతడు శంఖవరం బయలుదేరాడు. అయితే ఈసారి దారిలో అతడిని రాక్షసుడు ఒకడు పట్టుకొని, మంచి ఆకలి మీదున్నాను, నిన్ను తిని నా ఆకలి తీర్చుకోవాలనుంది, అయితే నిన్నెందుకు చంపకూడదో సరైన కారణం చెప్పగలిగితే నిన్ను విడిపించేస్తాను అన్నాడు. విరూపుడు వణికిపోతూ రాక్షసుడికి తన కథ పూర్తిగా చెప్పి, నా వద్దనున్న సొమ్ములో 4/3 నా బాబాయి గౌరవుడిది, దాన్ని ఆయనకు అందజేయకపోతే నమ్మక ద్రోహినవుతాను. కానీ నువ్వు నన్ను తినేస్తే ఆ పాపం నాది కాదు, నీదవుతుంది. కాబట్టి నన్ను వదులు అని అడిగాడు. రాక్షసుడు ఒక క్షణం ఆలోచించి, అయితే కాసేపు నువ్వు నా రూపు ధరించు, నేను నీ డబ్బు తీసుకొని నీ రూపంలో గౌరవుడి వద్దకు వెళతాను. సమయం చూసి ఆ కుటుంబంలో అందరినీ చంపి తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. తిరిగి వచ్చి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఆ తర్వాత నా రూపం నాది, నీ రూపంతో నీ జీవితం నీది, అలా ఇద్దరికీ ప్రయోజనం అన్నాడు. ఈ ఉపాయం విరూపుడికి నచ్చింది. బైరాగి చెప్పిన ప్రకారం తన డబ్బు పంపకంలో మోసం చేయకూడదు. అయితే రాక్షసుడు గౌరవుడి కుటుంబాన్ని చంపి తినేస్తే ఏ మోసము చేయకుండానే 2 లక్షల వరహాలు తానే దక్కించుకోవచ్చు. ఈ పాపం తనకు అంటదు కాక అంటదు. విరూపుడు సరే అనగానే రాక్షసుడు విరూపుడుగాను, విరూపుడు రాక్షసుడుగాను రూపం మార్చుకున్నారు.
తరువాత డబ్బు తీసుకుని విరూపుడు రూపంలోని రాక్షసుడు అక్కడి నుంచి శంఖవరం దారి పట్టి వెళ్ళిపోయాడు. తరువాత కాసేపటికి అక్కడికి బైరాగి వచ్చాడు. రాక్షస రూపంలో ఉన్న విరూపుడు ఆయనకి జరిగినది చెబితే, అయ్యో ఎంత పని చేశావు, ఇలా జరుగుతుందని నేను వచ్చి హెచ్చరించేలోగానే ఇంత ఘోరం జరిగిపోతుంది అనుకోలేదు, ఇక నీ డబ్బు నీకు దక్కదు అన్నాడు. విరూపుడు కంగారు పడి, జరిగిన దాంట్లో నా తప్పు లేదు, తను మాలిన ధర్మం ఉండదు కదా, నా ప్రాణాలు రక్షించుకునేందుకు రాక్షసుడిని నా రూపంలో గౌరుడింటికి పంపడం ఆయనకి నమ్మక ద్రోహం చేసినట్లు కాదు, నా డబ్బు నాకెందుకు దక్కదు అని అడిగాడు. నేను నమ్మక ద్రోహం గురించి నిన్ను సంజాయిషి అడగడం లేదు. ఆ రాక్షసుడు కూడా ఒకప్పుడు నీలాంటి మనిషే, వాడికి మనుషుల్ని తినే శక్తి ఏమాత్రమూ లేదు. నువ్వు వాడి మాయ మాటలు నమ్మావు, ఇష్టపడి నీ రూపాన్ని వాడికిచ్చి వాడి రూపాన్ని నువ్వు ధరించావు. వాడింకా ఇటువైపుకి తిరిగి రాడు. తిరిగి నీకు మానవ రూపం రావాలంటే నేను అక్షయ పాత్ర తీసుకొని మళ్ళీ ఊళ్ళ మీద పడాలి. నీ వంటి స్వార్థపరుడు కృతజ్ఞుడు మరొకడు దొరికే వరకు నువ్వు ఇలా రాక్షస రూపంలోనే ఉండాలి అని నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బైరాగి. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.